ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుని వాక్యాన్ని కీర్తన గ్రంథము 58 వచనంలో నుంచి ధ్యానించుకుందాము. దేవా, వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా, కొదమ సింహములను కోరను ఊడగొట్టుము. దేవునికి ఏదైనా సరే సాధ్యమవుతుంది. ఆయన చేతిలో భూలోకమే కాదు, ఆకాశమందున్నటువంటి దేవదూతల యొక్క బలం కూడా ఆయన చేతిలో ఉంది. ఆయన ప్రజలంగా ఉన్నటువంటి మనకి కనిపించేటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులే ఎదురైతా ఉన్నారు. వీళ్ళ గురించి మనం బాధపడతా కొంచెం ఒక సందర్భంలో వెనకడుగేస్తూ ఉంటాం. వీళ్ళే కాదు, ఆకాశ మధ్యంలో తిరిగేటువంటి దెయ్యాల బలాన్ని కూడా, ఈ కనపడనటువంటి దురాత్మల యొక్క బలాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన చేతిలో ఉన్నటువంటి బలము చేత మన కంటికి కనపడకుండా, మన చెవులకు వినపడకుండా, నామరూపాలు లేకుండా అంటారు కదా, అట్లాగా చేయగలిగిన దేవుడు, నామరూపాలు లేకుండా చేయగలిగినటువంటి దేవుడు యేసు ప్రభు. బైబిల్ గ్రంథాన్ని తిరగేస్తే దేవుని యొక్క కార్యాలు అనేవి ఆయన ప్రజల జీవితాల్లో చాలా కనపడతాయి. అందులో 1-2 చూద్దాం. లేఖనము చెప్తా ఉన్నది, యెహోవా ఏం చేస్తాడంటే కోదమ సింహాల యొక్క కోరలను ఓడగొడతాడంట. అంటే అర్థం ఏంటంటే అడవిలో తిరిగేటువంటి కోదమ సింహాన్ని పట్టుకొని దాని కోరలు ఓడగొడతాడు అని అర్థం కాదు. దాని అర్థం ఏమొస్తుందంటే ఆత్మీయంగా బలమైనటువంటి మనుషుల యొక్క బలాధిక్యతని, అధికారాన్ని దేవుడు ఏం చేస్తాడంటే లేకుండా వాళ్ళని కోరలు తీసేస్తే ఏమవుతుంది? చీపురు కట్ట మూలకి ఎట్లా ఉంటుందో అట్లాగా వాళ్ళ బలము పోయిన తర్వాత నిస్సహాయంగా ఉంటారు. ఎవరంటే బలము కలిగి ఉన్నటువంటి వాళ్ళకి బలాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తీసివేసిన తర్వాత వాళ్ళు నిస్సహాయ స్థితిలోనికి దిగిపోతారు. అంతటి బల పరాక్రమము కలిగిన దేవుడు మనకు తోడయ్యి ఉన్నాడు. మనకు కనపడి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల గురించే వెనకాడు వేస్తాం. ఆయన భూమి మీద ఉన్నటువంటి మనుషులనే కాదు, ఆకాశ మధ్యంలో తిరిగేటువంటి దెయ్యాల బలాన్ని అంతటిని కూడా దేవుడు నాశనం చేసి పెడతాడు. అంతటి బలవంతుడు. చివరికి దేవుడు తాను అభిషేకించినటువంటి వారు దేవునికి విరోధంగా తిరిగినా కూడా వాళ్ళను కూడా దేవుడు ఏం చేస్తాడంటే బలహీనులుగా వాళ్ళ కోరల్ని పీకేస్తాడు. తన లేదు, మన లేదు, దేవునికి ఒకటే. ఏంటంటే ఎదుటున్నటువంటి మనుషుడు, దేవుని ముందు నిలిచినటువంటి మనుషుడు ఆయనకి అనుకూలంగా ఉన్నాడా లేదా, అంతే. ఇక రెండో మాట దేవుని దగ్గర లేనే లేదు. ఆయన మనుషుగా నీవు అయితే ఆయన యొక్క నీతికి, న్యాయానికి కట్టుబడి ఉండాలి. మన జీవితం అనేది ఆయన యొక్క నీతికి, న్యాయానికి కట్టుబడి ఉండాలి. లేదనుకో జరిగే పరిస్థితి ఏంటంటే ఆయన చేతులతో ఆయన అభిషేకించినటువంటి మనుషుని యొక్క కోరల్ని దేవుడు పీకేస్తాడో ఆ మనుషుడు బలవంతుడైనా సరే, నేను బలవంతుని, నేను అన్ని సంపాదించుకున్నా, నేను అంతా మంచి చేసుకున్నా, ఇప్పుడు దేవుడు ఎవరో నాకు తెలియదు అని తిరుగుతారు చూడండి. వాళ్ళకున్నటువంటి బలాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మొత్తం తీసేస్తాడు. లేఖను అర్థం ఏంటంటే ఆయన అభిషేకించినటువంటి మనుషుడి దగ్గర మొదలుకొని అన్య జనాంగంలో ఉన్నటువంటి దేవుడు అంటే ఎరుగినటువంటి వారి వరకు కూడా
దేవుని యొక్క బలం అనేది కనపడుతూనే ఉంటది. ఒక మనుష్యుడిని చూద్దాం. మనకు తెలిసినటువంటి మనుషుడు, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. మొదటి సమూయేలు 13వ అధ్యాయం మొదటి వచనం, పేజీ నంబరు 233 పేజీ. పేజీ నంబరు 233, 13వ అధ్యాయం మొదటి వచనం. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే సౌలుని అభిషేకించాడు. దేవుడు సౌలుని అభిషేకించి ఆయన ప్రజల మీద బలవంతుడిగా నిర్ణయించాడు. ఎంతటి బలవంతుడు అయిపోయిందంటే సౌలు అంతటి బలవంతుడైపోయింది దేవుని ద్వారా. అదే సౌలుకున్నటువంటి బలం అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒకానొక సమయంలో నీరు గార్చి, అంటే ఆ మనుషునికి ఏ అతిశయము ఏదైతే మనుషుని యొక్క గర్వానికి అహంకారానికి కారణమైందో ఆ గర్వాన్ని అంతటిని కూడా దేవుడు తీసేస్తాడు. ఒకానొక సమయంలో 4 దిక్కుల్లో ఏ దిక్కు తిరిగినా సరే ఆ మనిషికి అడ్డు అదుపు లేకుండా పోయింది. సౌలు 4 దిక్కుల్లో ఏ దిక్కుకు పోయినా సరే అడ్డం అనేటువంటి వాడే లేడు. దేవుడు అంతగా ఆ మనుషుని యొక్క బలాన్ని హెచ్చించుడు, అంత గొప్పగా చేసిండు ఆ మనిషి బలాన్ని. లేఖనంలో చూసినట్లయితే నువ్వు ఎటుపో నీ ముందు నిలబడేటువంటి వాడే లేకుండా పోయింది. అంత స్థితికి దేవుడు హెచ్చించుడు. అదే గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో 14వ అధ్యాయం 47వ వచనం, 14:47 నేను చదువుతా. ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందిన వాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీలతోనూ అమ్మోనీయులతోనూ ఎదోమీయులతోనూ శోభా దేశపు రాజులతోనూ ఫిలిష్తీయులతోనూ యుద్ధం చేసెను. ఎవరి మీదికి అతడు పోయినో వారిని అందరినీ ఓడించెను. ఎవరి మీదికి సౌలు పోయిండో వాళ్ళందరినీ ఓడించాడు. అంటే ఆ మనిషికి ఎదుటున్నటువంటి మనుషుడు సింహము లాంటి బలవంతుడా, గొప్ప బలాన్ని కలిగినటువంటి దేశమాది అని చోట్ల ఎవరి మీదకు పోవాలనుకున్నాడో వాళ్ళ మీదకు పోవటం, ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవటం. ఇక ఆ మనిషి ముందు ఏ మాట చెప్పినా, కళ్ళకి ఏది కనిపించినా సరే ఏది కనపడకుండా వినపడకుండా అయిపోయింది. ఆ మనిషి ముందు ఏది కూడా నిలబడకుండా అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇంతటి అధికారం, ఇంతటి బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకనొక దేశం మీదకి, ఒకనొక మనిషి మీదకి పోవాలంటే ఎదుటిన్నటువంటి వాడు ఎంతటి బలవంతుడో తెలుసుకొని ఆ బలవంతునికి తగ్గట్లుగా మన ప్లాన్ అనేది ఉంటది. సౌలు అవేమీ చుట్ల. ఎందుకంటే ఆయన సింహపు బలవంతుడై ఉన్నటువంటి దేవుని యొద్ద నిలబడి ఉన్నాడు. దేవుడు సింహాలకు మించినటువంటి బలవంతుడు. ఒకనొక సందర్భంలో దేవుణ్ణి సింహంతో పోల్చినట్టు కనపడుతుంది. ఆ దేవుని యొద్ద సౌలు ఉండి అదే బలాన్ని పొందుకున్నాడు. ఈ బలాన్ని పొందుకున్నటువంటి ఈ సౌలు మనకు కనపడేటువంటి సాధారణంగా మాట్లాడుతూ ఉంటారు మనుషులు, వాని బలం సింహపు బలం, సింహం లాంటోడు అని చెప్పని అంటూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళని సైతము సౌలు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఓడించి వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకుంటా ఉన్నాడు. అంతటి బలాన్ని చూపిస్తాడు. ముందున్నటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే దేవునికి ఆలోచన అనేదే ఉండదు. ఆయన మనతో పాటు ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా ఇదే వచనం. యెహోవా ఏం చేస్తాడంటే కొదమ సింహముల కోర్లను
ఓడబీకుతాడు, ఓడగొట్టేస్తాడు. ఆ కొదమ సింహాలు బలవంతులైనా సరే, చివరికి దేవుని వారైనా సరే ఓడగొట్టేస్తాడు. ఆ సౌలుతో ఉన్నటువంటి దావీదు సౌలు గురించి మాట్లాడుతూ ఉంటాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. సౌలుతో అప్పుడు దాకా యుద్ధాల్లో సౌలుతో పాటు తిరిగి సౌలు రాజ్యంలో పనిచేసినటువంటి ఈ దావీదే దేవునికి ఏమని ప్రార్థన చేస్తూ ఉంటాడంటే, దేవుని సన్నిధిలో నిలబడి దేవుని ముందు ఆ మనిషి గురించి మాట్లాడే మాట ఏంటంటే 52వ కీర్తనలో రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథం 52 మొదటి వచనం, పేజీ నంబరు 478 పేజీ. పేజీ నంబరు 478 పేజీ. 52వ కీర్తన మొదటి వచనం. శూరుడా చేసిన కీడుని బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమనంటే, శూరుడా చేసినటువంటి కీడుని బట్టి నీవెందుకు అతిశయపడుతా ఉన్నావు? ఇక్కడ శూరుడు ఎవరు? నేనున్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నా. శూరుడా నీవెందుకు చేసినటువంటి కీడుని బట్టి అతిశయపడతా ఉన్నావు? దేవుడైతే కీడు చేయడు. అయితే ఆ మాట దేవుని గురించి అయితే కాదు. శూరుడా నీవెందుకు అతిశయపడతా ఉన్నావు? చేసినటువంటి తప్పును బట్టి, ద్రోహాన్ని బట్టి, కీడును బట్టి ఎందుకు నిన్ను గర్వపడతా ఉన్నావు ఎందుకు అని దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడే శూరుడు, దేవుడే బలవంతుడైనటువంటి మహా గొప్ప శూరుడు ఆ దేవుని ముందు నిలబడి శూరుడు అని చెప్పినని ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరు అనుకోవాలా? సౌలు గురించి ప్రార్థన చేస్తూ ఉండు. సౌలు ఎంతటి శూరుడో పరాక్రమవంతుడో దావీదుకు తెలుసు. ఎందుకంటే అప్పటిదాకా సౌలుతో పాటు ఉండి పనిచేసి బతికినటువంటి మనిషి. సౌలు దగ్గరే పనిచేసిండు సైన్యాధిపతిగా. ఈ దావీదు ఆ శూరుని గురించి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. శూరుడా అని చెప్పనని. ఇంతటి శూరుడు ఏమైపోయిందంటే, దేవుని చేత ఉన్నటువంటి బలం అంతటిని కూడా పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలోనికి దిగిపోయాడు. ఒకసారి మొత్తం ఆ చరిత్ర అంతా సౌలు గురించి చూసుకుంటే, సౌలు యొక్క రాజ్యము వారి యొక్క పతనం అనేది కళ్ళకు కనపడుతుంది. దేవుని మనుషుల్ని సైతము కూడా ఆయన ద్వారా బలం పొందుకొని, ఆయన ద్వారా బలపరచబడినటువంటి వాళ్ళని సైతం కూడా ఆయన నీరుగార్చేసి బలహీనపరిచేస్తాడు. కొంతమంది అనుకుంటారు, చాలా మంది దేవుని దగ్గరకు వచ్చి బాగుపడి తర్వాత పక్క తప్పుకుంటే సంపాదించుకున్నది ఈరోజు రేపు అన్య జనాంగాందే నిలబట్ల. అన్య జనాంగాందే వాళ్ళు సంపాదించుకున్నది వాళ్ళకి నిలబడట్లా. దేవుని యొద్ద సంపాదించుకొని నమ్మకాన్ని చూపించి దేవుని యొద్ద ఆశీర్వాదం పొందుకొని పక్కకు జరిగితే దేవుడు ఎట్లా నిలుపుతాడు? దేవుని చేత అభిషేకించబడిన మనిషి దేవుని చేత సేవకునికి చెప్పి ఫలానా మనిషి వస్తాడు, ఆ మనిషిని నువ్వు అభిషేకించని చెప్పి దేవుడు చెప్తే ఆ మనుష్యుణ్ణి దేవుడు అభిషేకించుడు. దేవుని చేత నిర్ణయించబడినటువంటి మనుషుడే కొట్టివేయబడ్డాడు. బలవంతుడని చెప్పినని నన్ను ఎవరు ఏం చేయలేరని చెప్పినని తిరిగినటువంటి మనుషుడే దేవుని చేత కొట్టివేయబడ్డాడు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తాడంటే కంటికి కనపడకుండా ఎక్కడ దాస్తాడో, ఎక్కడ వాళ్ళని ముంచుతాడో తెలియదు. దేవుడు ఎక్కడ దాచిపెడతాడో, ఎక్కడ ముంచుతాడో తెలియదు. అంతటి బలాన్ని చూపించగలిగిన దేవుడు. ఆ దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉన్నాం. జీవితం అంతా కూడా ఇదే నమ్మకం, ఇదే విశ్వాసం. విశ్వాసాన్ని కోల్పోవద్దు, కాపాడుకోవాలి. ఆయన యందు ఉన్నటువంటి నమ్మకం అనేది నిలుపుకోవాలి.
ఎప్పటికీ ఇట్లాగనే కొనసాగుతా దేవుళ్ళో ముందుకెళ్తా ఉన్నాం అనుకోండి, బలపరచబడతాం. బలహీనపరచబడటం కొరకు ఆయనను అనుసరించొద్దు. బలహీనపరచబడటం కొరకు ఆయనను అనుసరించేది ఉంటే అదేదో ఆయన యొద్దకు రాకముందే బలహీనపరచబడి ఉంటాం. ఆ జీవితం చాలు. బలపరచబడటం కొరకే ఆయన దగ్గరికి రావాలి. ఆయన యొద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా బలపరచబడాలి. లోకమందున్నటువంటి బలవంతులు అంటే సింహము లాంటి బలమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నటువంటి బలాన్ని అంతటిని కూడా పోగొడతాడు. ఏదైనా చేయగలిగిన దేవుడు. ఎప్పుడు జరుగుతుందంటే మనకున్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకొని ఆయన వెంబడి ప్రతిదినము కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ బలం అనేది మనకి నిలబడుతుంది. దేవుని ద్వారా అనుగ్రహించబడేటువంటి బలము ఎన్నడూ కూడా కొట్టువేయబడదు. అది ఎప్పుడంటే మనము సౌలుకు వలె ఆయనకు విరోధంగా ఉన్నట్లయితే కొట్టువేయబడతాం. సౌలు అనుకొని ఉంటాడు, దేవుని యొక్క బలం అనేది నాకు అనుగ్రహించబడ్డది, నేను బలపరచబడ్డా, ఇంకా నా రాజ్యానికి నాకు వచ్చినటువంటి ముప్పు ఏమీ లేదు అని అనుకొని ఉంటాడు. దేవుడు అంతటి బలవంతులను సైతం కూడా ఆయన చేతిలో నుంచి ఊడిపడినటువంటి మనుషుల యొక్క బలాన్ని కూడా ఆయన ఏం చేసిండంటే కనికరం అనేది లేకుండా కొట్టేసిండు. నేను అభిషేకించినటువంటి మనుషుడే కదా, పోనీలే అని చెప్పిన విడిచిపెట్ల. పాపం అనేటువంటి మాట దేవుడు రానిలే. నిర్దాక్షిణ్యంగా ఆ మనుషుని రాజ్యాన్ని కొట్టివేసిండు దేవుడు. ఇప్పుడు లోకంలో కనిపించేటువంటి మన ముందు ఉన్నటువంటి అధికారం ఏదైనా సరే, అన్యుడు ఎవడైనా సరే బలవంతుడు, లోకమందు ఎంతటి అధికారం పొందుకొని ఉన్నా సరే ఆ అధికారము నిమిషం మాత్రమే. ఒక 60 సెకండ్లు ముగిసే లోపు వానికి ఉన్నటువంటి బలాన్ని అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒకటే దెబ్బతోటి రెప్పపాటు సమయంలో వాడిని లేకుండా చేసేస్తాడు. వానుకున్న అధికారం ఎటుపోతుందో తెలియదు. వానుకున్నటువంటి కోరలు చూసుకోవటానికి కూడా కనపడకుండా పోతుంది. అంతటి బలము కలిగిన దేవుడు మన ముందు నిలబడి మనకు సెలవిస్తా ఉండడం. ఆయన సింహముల యొక్క కోరల్ని ఏం చేస్తాడంటే ఓడగొట్టి నాశనం చేసేస్తాడు. ఏది కూడా ఆయన ప్రజల ముందు, ఆయన నిర్ణయించుకున్నటువంటి వారి ముందు నిలబడనియ్యడం. ఆయన ప్రజలమైనటువంటి మన జీవితాల్లో దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎల్లప్పుడూ కూడా నమ్మకము, విశ్వాసము ఆయన యందు మనకున్నటువంటి ఈ నిరీక్షణ అనేది కాపాడుకుంటూ పోవాలి. మనకున్నటువంటి విశ్వాసం అనేది ఆయన సన్నిధిలో అంతకంతకు పెరుగుతూనే ఉండాలి. ఎందుకంటే లోకాన్ని తల్లకిందులు చేయగలిగిన దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి నిమిష మాత్రపు కనురెప్ప పాటలో పోగొట్టుకునేటువంటి అధికారాన్ని చూసి వేయనటువంటి చిందులు ఉండవు. కొంతమంది చిందులు వేస్తూ ఉంటారు. ఎటువంటి చిందులు అంటే ఎంతటి మిడిచిపాట అంటే అంతటిది. ఇక అది వర్ణించలేము, భాష సరిపోదు. అవి చూస్తేనే వింటేనే మనకి భాష అనేది సరిపోదు. అటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే రోజులు లేకుండా చేస్తాడు, జీవితం అనేది లేకుండా చేస్తాడు. కొదమ సింహాల యొక్క బలాన్ని నుంచి, అధికారం నుంచి, అంతటి అధికారం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. అధికారం నుంచి, అంతటి ప్రభుత్వాల నుంచి. కొన్ని ప్రభుత్వాలు ఉంటాయి, తెలుసా మీకు? పాత నిబంధన కాలంలో నెబుకద్నెజరు ప్రభుత్వం ఉంది. నెబుకద్నెజరు ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వం బలమైంది. అప్పుడు ఉన్నటువంటి రాజ్యాల్లో ఆ రాజ్యమే బలమైంది. ఆ రాజ్యాన్ని దేవుడు నీరుగార్చినట్టు రాయబడి ఉంది. ఉన్నటువంటి ఇప్పుడు మనకి దేశాలు ఉన్నాయి, చాలా దేశాలు. బలమైనటువంటి దేశం ఏదంటే అమెరికా అని చెప్పుకుంటాం.
అట్లాగనే ఆ పాత నిబంధన కాలంలో పూర్వంలో నెబుకద్నెజరు అనేటువంటి రాజు యొక్క రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని పాలించినటువంటి ఆ నెబుకద్నెజరుకు ఉన్నటువంటి బలం అంతా కూడా దేవుడు ఏం చేసినంటే మొత్తం ఏమీ లేకుండా ఆ కోరలు ఎట్లా పీకేస్తారు, ఆ కోరలు పీకేస్తే ఏం జరుగుతుంది? ఆ రాజుకు అదే జరిగింది. ఆయన ఏదైనా సరే చేయగలిగినటువంటి దేవుడు. ఆయన ప్రజల ముందు ఏది నిలబడదో ఆయన తీర్మానించిందంటే, ఆయన కళ్ళ ముందు ఆయన ఒక తీర్మానం చేసినంటే ఆ తీర్మానము స్థాపించబడుతుంది. అన్యుడైనటువంటి ఆ నెబుకద్నెజరుకి దేవుడు చేసినటువంటి తీర్మానము ఆ మనిషి జీవితంలోకి వచ్చిన తర్వాత పైత్యం అంటారు కదా, అది మొత్తం దిగిపోయి దేవుని వైపు చూసినటువంటి రోజులు వచ్చినాయి. దేవుని నమ్ముకున్నవాడు కాదు, దేవునిని ఎరుగనటువంటి అన్యుడు దేవుని వైపు చూసినటువంటి రోజు వచ్చింది. ఒకసారి మీరే ఆలోచన చేయండి. ఆయన కొదమ సింహముల యొక్క కోరల్ని ఓడబీకే దేవుడు. ఆ కొదమ సింహం అయినటువంటి నెబుకద్నెజరుని దేవుడు ఏం చేసినట్టే ఓడబీగితే దేవుని వైపు చూసినటువంటి రోజు వచ్చింది ఆ రాజుకి. అంతటి బలాన్ని చూపగలిగిన దేవుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో మనముండి ప్రతి దినము కూడా ఆయన వెంబడే వాక్యంలో పడి నడుచుకుంటా ఉన్నాం. ఈ నడిపింపు, ఈ యొక్క విశ్వాస జీవితము అంతము వరకు ఆయన వెంబడి ఉండాలి. అప్పుడేం జరుగుతుందంటే మనము బలపరచబడతాం. ఆశీర్వాదం పొందుకోవటానికి, దేవుని సన్నిధిలో నిలబడి దీవించబడటానికి, అలాగా దీవించబడేలాగున మనం ఆయనతో పాటు నడుచుకుందాం. దేవుడు తన వాక్యంను దీవించును గాక. ఆమేన్.